7 రోజుల్లో నేను నీకు ఇప్పుడున్నవన్నీ లేకుండా చేస్తాను. ప్రేమ ప్రేమ నమ్మకం నమ్మకం సాగర్ తోడు అవన్నీ నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టగలనని. కేవలం 7 రోజుల్లో నేను నిన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టిస్తాను. చూద్దాం ఈ ఇంట్లో ఉండేదెవరో బయటికి వెళ్లేదెవరో. నీ పనులేవో నువ్వు తర్వాత చేసుకోవచ్చు కదా. ముందు నువ్వు ఈ ఉంగరం పెట్టుకో. ఉంగరమా? కులదైవం గుడి నుంచి తీసుకొచ్చాను. ఇవాళ అక్కడ పూజ చేయించాను. దీన్ని అవమానించటం మంచిది కాదు. అమ్మా, నాకిలాంటి వాటి మీద ఏమాత్రం నమ్మకం లేదు. అది తెలిసి కూడా నువ్వు... చాలే, దీన్ని నువ్వేమనకూడదు. నీకు తెలుసు కదా నేను దీనికి ఎంత విలువిస్తాను. ఇవ్వు, నీ చెయ్యిలా ఇవ్వు. దీనివల్ల ఏం లాభం? ఇవన్నీ మూఢనమ్మకాలమ్మా, కేవలం గుడ్డి నమ్మకాలు. నిరంజన్, అంటే నువ్వు మీ అమ్మ చెప్పే చిన్న మాట కూడా వినవా? సరే, ఇలా ఇవ్వది. చాలా సంతోషమేనా? ఇప్పుడు దీన్ని పెట్టుకుని కోర్టుకెళ్తే నలుగురు ఏమంటారు? నేను పెట్టుకోను. ఓ పని చేస్తాను, దీన్ని తీసేస్తాను. నేను కోడలికి ఏం చెప్పానంటే రాముడా, నీకసలు ఉంగరం పెట్టుకోవడం ఇష్టం లేకపోతే అది నాకు స్పష్టంగా చెప్పేయచ్చు కదా. పెట్టుకుని మరీ పారేస్తావా? అదేం లేదమ్మా, ఏదో అది పొరపాటున పడిపోయింది. నువ్వేమో... ఏంటి నువ్వు? నీకు పుణ్యకార్యాలంటే ఎలాంటి సంబంధం లేకుండా పోయిందా? నువ్వు నాస్తికుడు కావడం కూడా మంచిది కాదు నిరంజన్. నీకు ఇల్లు వాకిలి పిల్లలు ఉన్నారు. ఇలాంటి పాప పనులు చేస్తే ఎలా కుదురుతుందని చెప్పు. ఏమైంది అత్తయ్య గారు? నన్నెందుకు అడుగుతావు? తన్నే అడుగు. నేనేమో కులదైవం గుళ్ళో పూజ చేయించి మరీ ఉంగరం తీసుకొచ్చాను, కానీ నిరంజన్ చేతలో పారేశాడు. పారేలేదమ్మా, పొరపాటున జారి పడిపోయిందంతే. నువ్వెంత పాపం చేశావో తెలుసా నీకు? నానమ్మ, నాన్నగారు చెప్తున్నారు కదా పొరపాటున పడిపోయిందని. చిన్న, నువ్వేం మాట్లాడుకో. తనకది పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ముందే వద్దని చెప్పొచ్చు కదా. ఇలాంటి పని నిరంజన్ ఎందుకు చెయ్యాలి? అత్తయ్య, ఆయన ఎందుకలా చేస్తారు? మీరు అనవసరంగా... అవునవును, అనవసరంగానే మాట్లాడతాను కోడలా. అన్ని అనవసరంగానే చేస్తాను నేను. నా పూజ పునస్కారాలు, నా భక్తి అన్ని అనవసరమైనవే. అసలు నా మీదే గౌరవం లేనప్పుడు నేను ఇచ్చిన ప్రసాదం మీద మాత్రం ఎందుకుంటుంది? నేనే పిచ్చిదాన్ని కనుక ఇలా ఇక్కడ పడి ఉన్నాను. నేనే పోతాను ఏదో ఒక వితంతు ఆశ్రమానికి. మీరంతా హాయిగా మనశ్శాంతితో ఉండండి. అదేంటి అత్తయ్య గారు, ఇంత చిన్న విషయానికి ఇల్లు వదిలి వెళ్తారా? చిన్న విషయమా ఇది? కులదైవాన్ని అవమానించాడు మీ ఆయన. మీ అందరికీ తెలుసుగా కులదైవాన్ని అవమానించటం పెద్ద పాపమని. ఎలాంటి శిక్ష వేయకుండా కాపాడు, కాపాడు తండ్రి, కాపాడు.
చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది తండ్రి. అత్తయ్య ఏంటి మీరు చేస్తుంది? ఏదో ఒక దారి చూపించు ప్రభు. నానమ్మ ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏమన్నా మీరేనా చెప్పండి. ఐఎమ్ సారీ అమ్మా. నా వల్ల కులదైవానికి అవమానం జరిగిందని నువ్వు అనుకున్నట్లయితే నేను క్షమాపణ కోరుకుంటాను. నువ్వు క్షమాపణలు కోరుకుని ఏం లాభం నిరంజన్? ఘోరం జరిగిపోయింది. ఇప్పుడిక అందుకు నేను శిక్ష అనుభవించాల్సిందే. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. 7 రోజులు నిరాహార దీక్ష చేస్తాను. నేనొక అన్నం మెతుకు కూడా తినను. ఒక చుక్క మంచినీళ్లు కూడా తాగను. కానీ అమ్మా నువ్వెందుకు చేయాలి? నేనలా తప్పకుండా చేసి తీరుతాను. అమ్మా నిన్ను నువ్వు ఇలా ఎందుకు శిక్షించుకుంటున్నావు? అవునత్తయ్య, ఈ వయసులో మీరు నిరాహార దీక్ష చేయడం అంత మంచిది కాదు. ఎప్పుడూ పూజలు చేస్తావు, అయినా భగవంతుడి మీద నీకు నమ్మకం లేదా? ఆయన నీకు నీ కుటుంబానికి ఎందుకు కీడు చేస్తాడు? ఏదో పొరపాటున ఉంగరం నా చేతిలోంచి పొరపాటున పడిపోయినంత మాత్రానా? అవునులే, మీ అందరికీ ఎలా అర్థమవుతుంది? ఏకాగ్రత లేని వాళ్ళకి భక్తి అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? ఇలా ఇవ్వు. అత్తయ్య, నానమ్మ చాలా అప్సెట్ అయినట్టుంది. వెళ్ళండి. ఎలాగలాగా అత్తయ్య గారికి నచ్చ చెప్పండి. ఆవిడికి కులదైవం అంటే ఎంత నమ్మకమో మీకు తెలుసుగా. ఒకవేళ నిజంగా నిరాహార దీక్ష చేశారంటే ప్లీజ్ వెళ్ళండి. ఏంటిలా జరిగింది? అమ్మ నేనిప్పుడు బతిమాలుకోవాలి. జనం చెప్పేది నిజమే. పిల్లలు ముసలి వాళ్ళు ఒకలాంటి వాళ్లే. అంత మహాపాపం జరిగిపోయింది. దానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు కదా. చూడమ్మా, ఇలాంటి నియమనిష్టల మీద నాకెలాంటి నమ్మకం లేదు. కానీ నీ మీదుంది. ఎందుకంటే నువ్వు నా కన్న తల్లివి. నేను నా తల్లికి ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది రానివ్వను. అందుకే చెప్తున్నాను. ఏం చేయాలో చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? ఎందుకంటే నేను చేసిన పనికి నువ్వు శిక్ష అనుభవించకూడదు. న్యాయం కూడా అలాగే చెప్తుంది. నేనొక జడ్జిని గనక తప్పులు, న్యాయం అన్యాయం ఇవన్నీ నేనేగా చూసుకోవాలి. వారం పాటు నువ్వెందుకు నిరాహార దీక్ష చేయాలి? ప్రస్తుతం నువ్వు నాకు ఒక కొడుకు స్థానం నుంచి మాట్లాడుతున్నావా, లేకపోతే ఒక జడ్జిగా మాట్లాడుతున్నావా? అదేంటమ్మా, నీ కొడుకే కదా నీతో మాట్లాడుతున్నది. నన్నేం చేయమంటావో చెప్పమ్మా. చేయగలవా నువ్వు? ముందు నువ్వు చెప్పమ్మా. సరే అయితే, 4 బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. పొయ్యి కూడా నువ్వే వెలిగించాలి. గిన్నె కూడా పొయ్యి మీద నువ్వే పెట్టాలి. పైగా ఇలా ప్యాంటు షర్టు వేసుకుని కాదు, పంచ లాల్చీ వేసుకుని మరీ చెయ్యాలి. అలా చేయగలవా నువ్వు? పూర్తి ఏకాగ్రతతో చెప్పు. కానీ అమ్మా, నేను ఇవన్నీ ఎలా? సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. మనస్ఫూర్తిగా అంటున్నావా? అవునమ్మా. నిన్ను ఒప్పించటానికి, నీ దీక్ష మార్పించటానికి ఇలా చేయక తప్పదంటే నీ ఆజ్ఞ నేను శిరసా వహిస్తాను. విన్నావా కొడల నువ్వు? నా నిరంజన్ ఏమన్నాడో? తను ఈ దీక్ష తప్పక చేస్తాడు. ఇక వెళ్లి నిద్రపోండి అందరూ. పొద్దునే తొందరగా లేవాల్సి ఉంటుంది, చాలా పనులున్నాయి. అన్నట్టు ఈ ఉంగరాలు కులదేవత వరప్రసాదాలు.
పెట్టుకోమను ప్రదీప్ ని చిన్నాని కూడా. మమ్మీ ఇదంతా ఇప్పుడేం మాట్లాడుకో, పెట్టుకో. నాన్నగారు చేసిన తప్పే నువ్వు చేయకో. నాన్నగారన్నది నిజమే. నానమ్మ కూడా ఒక్కోసారి చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కథ ఎప్పుడు అంతే. ఆ ఏం లేదు, నేను పెట్టుకున్నాను. ఆ అన్నట్టు చూడు ప్రదీప్, రేపు మీ ఆవిడ ఇంటికి తీసుకొచ్చేసాయి. పెళ్లి తంతు అయిపోయినట్టే. తను కూడా ఇక్కడ పూజా సమయంలో ఉండటం చాలా ముఖ్యం. ఇదిగో పిల్ల, ఈ భోజనాల బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి. నీకు సాయం చేయటానికి ఆశ్రమం నుంచి సుధన్ పిలిపిస్తాను. చూడు, ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో అప్పుడు నేను 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను. అప్పుడు ఎవరూ నన్ను ఆపలేరు. మీ చిన్నమ్మగారు కాని మీ బాబుగారు కాని. అమ్మగారు మీరేం బెంగ పెట్టుకోకండి. గంగ జీవితంలో గాలివాని సృష్టించడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్థమైంది. ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకోకూడదు. నిరంజన్, నిరంజన్, నాన్న నువ్వు సిద్ధమైపోయావా? లేకపోతే నీ మనసు ఏమైనా మార్చుకున్నావా? కనీసం నువ్వు నా మాటైనా పాటిస్తున్నావు. పద, వంట చేద్దువు గాని పద. కమ్ ఆన్, పికప్ ద ఫోన్. సుప్రియ అసలు ఫోన్ కూడా తీయడం లేదే. ఇవాళగా పూజ, తను కనుక రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కమ్ ఆన్ సుప్రియ, పికప్ ద ఫోన్. రే ఇక్కడ నేనంటే ఎవరికి ఇష్టం లేనప్పుడు ఇంకా తిరిగొచ్చి మాత్రం లాభమే ఉంది చెప్పండి. అంటే దీని అర్థం సుప్రియకి నిజంగానే రాదా? ఎవరైనా అడిగితే నేనేమని జవాబు చెప్పాలి? చాలా ప్రాబ్లం. ఏమైంది? లేదు, ఏం లేదు. ఇట్స్ ఓకే. ఏదో జరిగే ఉంటుంది. చెప్పనయ్యా. సుప్రియ ఇక్కడికి రావడం తనకి ఇష్టం లేదు. వాట్? తిరిగి రావటం ఇష్టం లేదంటే అర్థం ఎందుకు? సలోని ఏంటని నేను చెప్పేది? సలోని విషయం అంతా వదినతో చెప్పేశావా? చెప్పక తప్పదుగా సాగర్. కానీ ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ గనక సుప్రియ పూజకి రానట్లయితే ఇక్కడ అందరూ నన్నే బ్లేమ్ చేస్తారు. సుప్రియ జీవితంలో అన్నిటికీ నేనే కారణం. అన్నయ్య అన్నయ్య 1 మినిట్. నీకేం కావాలో చెప్పు. నేను కావాలనుకుంటే అయిపోతుందా? అన్నీ అయిపోతాయి. ముందు నువ్వు నాకు ఇది చెప్పు. అయితే సరే, నీ కనుక వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం కష్టంగా ఉండి చెప్పు. మరేం పర్వాలేదు, నేను వెళ్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. డోంట్ వరీ. తను రానే రాదు. తను వస్తుందన్నయ్య. నేను వెళ్తాను, వెళ్ళి వదిన తీసుకొస్తాను. ఓకే ఓకే, థ్యాంక్స్. నేను పని చేస్తాను. నేను వెంటనే బయలుదేరుతాను. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సుప్రియ గనక ఇప్పుడు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చూడు, నువ్వు ఇవన్నీ చేసి నేను అవి కోసిస్తాను. అన్నట్టు మనం పాయసం కూడా చేయాలిగా. నేను వెళ్ళి కాంతమ్మ గారిని అడుగుస్తాను పాయసంలో ఏమేమి వెయ్యాలి అది అని. సరేనా? నువ్వు చూసుకో.
గంగా నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు? ఏంటిదంతా? ఆ? నీకేం కాలేదుగా? అరే ఏం నువ్వు చేసిన పని? చేయి కాల్ చేసుకున్నావా? వేడి నీళ్ళు ఎగిరి నీ చేతి మీద పడొచ్చు. ఎప్పుడు నాకు కష్టం కలిగినా అది వెంటనే తెలుసుకుని నువ్వెలా వచ్చేస్తుంటావు సాగర్. కానీ నా మనసులో బాధను ఎందుకు అర్థం చేసుకోవు? గంగా నీకేం కాలేదుగా? చెయ్యేమీ కాలేదుగా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా గురించి నువ్వేం పట్టించుకోనక్కర్లేదు. గంగా ఎందుకు ఇలా అంటున్నావు నువ్వు? ఆ? నువ్వు పదే పదే ఎందుకు నన్ను హర్ట్ చేస్తున్నావు? నా మనసు కష్టపెట్టడం వల్ల నీకేమొస్తుంది? మరి నా మనసును కష్టపెట్టావుగా, దాని సంగతి ఏంటి? గంగా నువ్వు ఇప్పటికి కూడా నా బెస్ట్ ఫ్రెండ్వే. చిన్నప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా అంతే. కానీ నేను మాత్రం నిన్ను నా ఫ్రెండ్ అనుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెప్పుడు చూసినా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటావెందుకు? చిన్నప్పుడు ఇంకా ఎన్నెన్నో జరిగాయి సాగర్. అవన్నీ నువ్వు మర్చిపోయావుగా. సర్లే, నాకు తెలుసు నువ్వు నీ పని చేసుకో. నేనేదో నీ ఆరోగ్యం ఎలా ఉందో చూడ్డానికి వచ్చాను. గంగ ఎప్పుడు తిన్నగా మాట్లాడదు. ఆయన సాగర్ తన వెంట ఎందుకు పడుతున్నాడు? గంగా, నానమ్మగారు నిన్ను రమ్మంటున్నారు. బహుశా ఏదో పనున్నట్టుంది. ఏమైంది సాగర్? గంగ నిన్నేమైనా అందా? లేదు. ఈ గంగ వల్లే సాగర్ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఈ భోజనాల బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి. ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో అప్పుడు ఎవరూ నన్ను ఆపలేరు. నేను అనుకున్నది నాకు దొరికిపోయింది అనుకుంటాను. గంగని ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టాలి. తనని సాగర్ జీవితానికి దూరం చేయాలి. ఇప్పుడు చూస్తావుగా గంగా, నేనేం చేయబోతున్నానో చూడు. నేనెంత డ్రామా సృష్టిస్తానంటే ఈ ఇంట్లో వాళ్ళు నిన్న ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వరు. రా, పొయ్యి వెలిగించు, మ్యాచెస్ ఇవ్వండి. జడ్జి గారు తన ఇంట్లో ఇలాంటి పనులు కూడా చేయవలసి వస్తుందంటే ఏ ఒక్కరూ నమ్మరు. ఆ గిన్నె తీసుకురండి. అలాగే. పాల ప్యాకెట్లు కత్తిరించండి. సరే. ఆ గిన్నెలో పోసేయి. నువ్వెందుకు నవ్వుతున్నావు కోడలా? వెళ్ళు, వంటగదిలోకి వెళ్ళి గంగా సుధా ఏం చేస్తున్నారో చూడు. దీంతో పాటు పరవాన్నం కూడా నివేదన పెట్టాలిగా. వెళ్ళు. సరే. అరే, నువ్వింకా నిలబడి ఉన్నావి? కూర్చో. సరే చెప్పండి, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది? ముందు కంటే మెరుగ్గా ఉంది. అదేంటి నాన్న, కొంచెమైనా తిను. సరే అంటే నేను టీ తాగుతాను. అదిగో సుప్రియ కూడా వచ్చేసింది.
నువ్వు ఇంకా రెడీ కాలేదా? నేను చెప్పాను కదా నేను తీసుకెళ్ళడానికి మీ మరిది గారు వచ్చారని. అమ్మ సుప్రియ, అక్కడ అంతా నీకోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? నాన్నగారు, నేను అక్కడికి తిరిగి వెళ్ళడం లేదు. ప్రదీప్ కి కూడా వస్తున్నప్పుడే ఈ సంగతి చెప్పేశాను. కానీ నువ్వు అలా ఎలా- ఒక్క క్షణం, నేను మాట్లాడతాను, ఉండండి. వెళ్ళనంటే నీ ఉద్దేశం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? పెళ్ళైన రెండో రోజే అత్తవారింటి నుండొచ్చి పుట్టింట్లో కూర్చుంటావా? నలుగురు ఏమనుకుంటారు? యావత్ జీవితం తల్లిదండ్రుల దగ్గరే ఉంటావా? ఆంటీ ఆంటీ ప్లీజ్ 1 మినిట్. వదిలేని కోప్పడకండి. ఐఎమ్ ష్యూర్ ఆవిడింత పెద్ద నిర్ణయం తీసుకుందంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. వదినా, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అది కాదన్నావు. నిన్ను నాతో రమ్మని బలవంత పెట్టను. కానీ ప్లీజ్ మీరు నాతో 2 నిమిషాలు ఒంటరిగా మాట్లాడగలరా? ప్లీజ్.